ఈ విశ్వంలో మనిషి ఎలా పుట్టాడు? ఎవల్యూషన్ వల్ల, లేక దేవుని సృష్ట? శాస్త్రం చెబుతోంది మనిషి ఎవల్యూషన్ ద్వారా లక్షల సంవత్సరాలుగా అభివృద్ధి చెందాడు. మన DNA 98% చింపాంజీతో సరిపోతుంది. అవుట్ ఆఫ్ ఆఫ్రికా సిద్ధాంతం బలమైన ఆధారం. ఫాసిల్స్, రాయి పనిముట్లు, పురాతన కనుగొనుళ్ళు మన మూలాన్ని వెల్లడిస్తున్నాయి. హిందూ మతంలో బ్రహ్మ సృష్టికర్త, దశావతారం అభివృద్ధి క్రమంలా కనిపిస్తుంది. క్రైస్తవం మరియు ఇస్లాం ప్రకారం దేవుడు మనిషిని మట్టితో సృష్టించాడు. బౌద్ధం ప్రకారం సృష్టికర్త లేడు. జీవితం కర్మ ఆధారంగా పుడుతుంది. శాస్త్రం ఎలా అని చెబుతుంది, మతం ఎందుకు అని చెబుతుంది. మీరు ఏది నమ్ముతారు? సత్యం ఏమిటి? మనమేం నమ్ముతున్నాం? నిజమా లేక అభిప్రాయమా? ప్రతిరోజు వేల సమాచారం, కానీ అందులో సత్యం ఎంత, అభిప్రాయం ఎంత? శాస్త్రం ప్రకారం సత్యం పరీక్షించగలిగేది, మళ్ళీ మళ్ళీ నిరూపించగలిగేది. తత్వశాస్త్రం చెబుతోంది సత్యం అనుభవంలో ఉంటుంది, మన ఆలోచనలో ఉంటుంది, మన అంతరంగంలో వెలుగుతుంది. క్రైస్తవ దృష్టిలో సత్యం వ్యక్తి. యేసు చెప్పాడు, నేనే సత్యం. హిందూ భావనలో సత్యం బ్రహ్మం, బౌద్ధంలో అవగాహన, జ్ఞానం. సత్యం బయట ఉందా లేక మనలో ఉందా? మనసు స్వచ్ఛంగా ఉంటేనే తెలుస్తుంది. సత్యాన్ని వెతకడం ఒక ప్రయాణం. మనం కలిసి ఆ ప్రయాణం మొదలు పెట్టేద్దాం.